హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. పార్ట్ 2లోకి వచ్చాం. పార్ట్ 2 వచ్చేసి రాజుగారి బాల్కనీ. అది లే ప్యాలెస్ గురించి ఉంటుంది. అది చూసాక ఇక్కడ చూడండి. ఇప్పుడు ప్రజెంట్ మేము లే ప్యాలెస్ నుంచి శాంతి స్తూపంకి వెళ్తున్నాం. అదే బౌద్ధ స్తూపం అంటారు అక్కడ. దాని యాక్చువల్లీ శాంతి స్తూపం కరెక్ట్ వర్డ్. ఇక్కడ నుంచి జస్ట్ 3 కిలోమీటర్స్ ఉంది. చూసుకున్న తర్వాత నేను నెక్స్ట్ బైక్ హ్యాండ్ ఓవర్ చేసి ఇంకా రూమ్కి వెళ్ళిపోవడమే. ఇక్కడ శాంతి స్తూపం టాప్లో ఇక్కడ వ్యూ చాలా బాగుంది. ఇక్కడ చాలా ప్రశాంతంగా ఉంది. లోపల టెంపుల్ దగ్గర. అందుకే మీకు డిస్టర్బెన్స్ అని చెప్పి నేను ఇంకే వాయిస్ వెనకతల నుంచి వాయిస్ ఓవర్ ఏం ఇవ్వలేదు. పైన చూడడానికి కానీ అసలు చుట్టూ లొకేషన్ కానీ చాలా అద్భుతంగా ఉంది. ఎండ అనిపించలేదు అసలు. ఎంత ఎండగా ఉన్నా సరే అసలు అనిపించలేదు. చల్లగా ఉంది. ఆక్సిజన్ కూడా బాగానే ఉంది ఇక్కడైతే. ఇక్కడ పైనుంచి చూస్తుంటే ఇక్కడ ఈ స్ట్రైట్గా లే ప్యాలెస్ ఉందని చూపిస్తుంది. ఒక్కొక్క పిల్లర్కి ఒక్కొక్కలా ఉంది. ఇక్కడ ఇందూస్ రివర్ ఇక్కడ దీని స్ట్రైట్గా ఉందని, ఎంత దూరంలో ఉంది, ఎంత హైట్లో ఉందని ఇక్కడ కొన్ని ఇలా పిల్లర్స్ మీద రాసి ఉంచారు. ఇప్పుడు ఇక్కడ నుంచి బైక్ హ్యాండ్ ఓవర్ చేసేసి రూమ్కి వెళ్ళిపోయి అలాగా లే మార్కెట్ చూసుకొని మళ్ళీ రూమ్కి వెళ్ళిపోతాం. నెక్స్ట్ డే మార్నింగ్ మాకు 11 o'clock ఫ్లైట్ ఉంది. లే టు ఢిల్లీ టు వైజాగ్. ఇక్కడ కుంకుమ పువ్వు ఒరిజినల్గా అమ్ముతున్నారు. నేను కాశ్మీర్ మనాలిలో చూసాను కానీ అక్కడ ఎక్కువ అమ్ముతారు. ఇక్కడ చాలా తక్కువ. అసలు అలాంటి ఫేక్ ఏం కనపడలేదు అన్నమాట నాకు అసలు. అయితే నేను ఇక్కడ కొన్నాను. చాలా ఒరిజినల్గా బాగుంది. మీరు ఎప్పుడైనా వస్తే అక్కడ ఖచ్చితంగా తీసుకోండి. మీకు ఎవరికి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. వచ్చాం, బస్సులో ఎక్కేసాం. బస్సు ఎక్కేసి లే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాం. ఆన్ ది వేలో ఉన్నాం. ఇక్కడైతే 11కి ఫ్లైట్. సో 1 hour ముందు అంటున్నాం. 10 o'clock కల్లా వెళ్ళిపోవాలని. అండ్ అక్కడి నుంచి వెళ్ళేసరికి 12:30 అవుతుంది. మళ్ళీ 3 o'clockకి ఫ్లైట్ ఉంది వైజాగ్కి, ఎయిర్ ఇండియా. అది 5:30 కల్లా వైజాగ్ వెళ్ళిపోతుంది. సో సేమ్ డే మేము వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మళ్ళీ మీకు ఏమైనా లే గురించి డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా. బాయ్ ఫ్రెండ్స్.